చాలామంది భక్తులు తెలియక నవధాన్యాలు, దాంట్లో నల్ల నువ్వులు కూడా ఉంటాయి, అన్నీ తీసుకొచ్చేసి స్వామివారి నెత్తి మీద అందరి మీద కూడా వేసేస్తూ ఉంటారు, దేవుళ్ళందరి మీద. నవధాన్యాలు గ్రహాలన్నిటికీ ఎవరికి వాళ్ళకి సరిపడవు. గ్రహాలలో కొంతమంది మిత్రులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు, కొంతమంది తటస్థులు ఉంటారు. కాబట్టి ఎవరి ధాన్యాన్ని వారికి అర్చించాలి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చక్కగా చదువుతూ ఆ యొక్క ధాన్యము అంటే గోధుమలని ఇలా పట్టుకొని మనసు దగ్గర ఆ సంబంధించినటువంటి స్తోత్రము కానీ లేదా ఓం సూర్యాయ నమః అని 6 సార్లు చదివి స్వామివారి పాదాల దగ్గర వేయాలి, నెత్తి మీద వేయకూడదు. వేసిన తర్వాత చంద్రుడు ఉన్నాడు, ఆయనకి మనకి ఆగ్నేయ భాగంలో అక్కడ. మరి చంద్రుడికి సంబంధించి కూడా నీళ్లు జల్లేసేసి ఆయనకి సంబంధించినటువంటి ఒడ్లు ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఒకేసారి ఒక వారానికి సరిపడా పావుకిలో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంచెం కూడా చేతిలో పెట్టుకొని ఏదో పోసేసాము జల్లేసాము అని కాదండి. మనం ఏది చేసినా పవిత్రమైనటువంటి మనసుతో అనుసంధానం చేసి కనుక పూజ చేస్తే ఆ కిరణాలు పైనుంచి వచ్చేటటువంటి కిరణాలు వాడికి తగ్గ శక్తి ద్వారా మనకి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి చంద్రుడికి వడ్లతో ఓం చంద్రగ్రహాయ నమః లేదా స్తోత్రం ఉంటుంది కదా మీకు తెలిసి, ఆ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు, సేమ్ కుజుడికి కూడా నీళ్లు చల్లడం, ఆ యొక్క కందులు ఇక్కడ పెట్టుకొని కుజుడి దగ్గర పూజ చేసుకోండి. తర్వాత ఈశాన్య భాగంలో బుధుడు ఉంటాడు, బుధగ్రహానికి మరలా నీళ్లు చల్లటం, బుధగ్రహానికి సంబంధించినటువంటి పెసర్లు ఇక్కడ పెట్టుకొని ఓం బుధగ్రహాయ నమః బుధుడికి వేయటం. గురుగ్రహము ఉత్తర భాగంలో ఉంటారు, గురుగ్రహాయ నమః అనుకుంటూ శనగలు పూజ చేయటం పాదాల దగ్గర. కొన్ని ఒక గుప్పిళ్ళు ఎంత పడితే అదే ఆయనకి మంచి ఆహారంగా స్వీకరించబడుతుంది, కిరణాల ద్వారా ఆయన స్వీకరిస్తాడు వాటిని. శుక్రుడు సూర్యుడు ఎదురుకుండా తూర్పు భాగంలో ఉంటాడు, ఆయనకి మనకి రాజమాషాలు అంటారు. అంటే మనకి ఈ యొక్క భాగంలో ముఖ్యంగా శుక్రుడు భోగభాగ్యాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ఆ యొక్క రాజమాషాలని మనం శుక్రగ్రహాయ నమః అనుకుంటూ వేయాలి. ఆ తర్వాత శని భగవానుడు, ఈయనకి దయచేసి నీళ్లు పోయకండి ఎవరో కూడా. చాలామంది తెలియక నీళ్లు పోస్తారు, పాలు పోస్తారు, అలా పోయకూడదు. ఆయనకల్లా నువ్వుల నూనె, ఇంత చక్కగా నువ్వులను తీసుకెళ్ళి శని మంత్రంతో కానీ శని స్తోత్రంతో కానీ చేయండి. లేదా ఓం శం శనయే నమః అనుకుంటూ స్వామివారికి చక్కగా శిరస్సు నుంచి నీళ్లు ఆ యొక్క నూనె కనుక నువ్వుల నూనె పోసినట్లయితే చాలా ఆనందపడతాడు, మనకి దేహ పుష్టిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నువ్వులు తీసుకొని స్వామివారికి అర్చన చేయండి ఆ స్తోత్రంతో, నల్ల నువ్వులతో. ఆ తదుపరి ఆయనకి రైట్ సైడ్ భాగం అంటే నైరుతి భాగంలో రాహుగ్రహం ఉంటాడు, ఆయనకి కూడా నీళ్లు జల్లటము. ఒక్క శని భగవానుడికే నూనె, మిగతా గ్రహాలకి చక్కగా నీళ్లు జల్లండి. రాహుగ్రహానికి నల్ల మినువులు ఉంటాయి, ఆ నల్ల మినువులతో ఆయనకి పూజ చేయించండి. ఆ తర్వాత కేతువు వాయువ్య భాగంలో ఉంటాడు, కేతువుకి మరలా నీళ్లు జల్లండి. అభిషేకం చేసినట్టే మీరు ఉలవలు ఇక్కడ పెట్టుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని కేతువుకు వేయండి. అసలు ఇక్కడ కోరికలు చెప్పక్కర్లా, వారిని ఆరాధిస్తే చాలు, మీ కోరికలన్నీ గ్రహాలకి కిరణాలకి తెలిసిపోతూ ఉంటాయి, దోషాలన్నీ హరించబడతారు, పుణ్యాన్ని మనకి ప్రసాదిస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత 19 లేకపోతే 9 ప్రదక్షిణాలు తప్పకుండా చేసి దీపారాధన చేసేవాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళకి దీపారాధన చేయండి. వస్త్రాలు కూడా అంతే, ఎవరికి సంబంధించిన వస్త్రాలు వాళ్ళు వేయండి. తెలియక చాలామంది ఉప్పేసేస్తారు, పంచామృతాలు పోస్తారు, లేకపోతే పాలు పోస్తున్నారు. దయచేసి శని భగవానుడికి సాధ్యమైనంతవరకు నువ్వుల నూనె మాత్రమే అభిషేకం చేయండి, బెల్లం నివేదన చేయండి. అట్లాగే ఉప్పు గ్రహాలన్నీ దగ్గర కూడా వేసేవాళ్ళు నేను చాలామంది చూశానండి ఒక పూజారిగా ఉన్నప్పుడు. కాబట్టి ఎక్కడా కూడా నవగ్రహాలకి ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే కొబ్బరి చెట్లో వేయండి, లేదా శని భగవానుడి దగ్గర అక్కడ పెట్టి దీపారాధన ఉప్పు పైన చేస్తే మనకున్నటువంటి ఘోషలు, అప్పుల బాధలు తీరటము, లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, రుణబాధలు పోవటము, ఇలాంటివి శని భగవానుడు లేకుండా చేస్తాడని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి ఈ విధంగా నీళ్లతో నూనెతో అర్చించి చక్కగా వారి యొక్క నవధాన్యాలు విడివిడిగా కొనుక్కొని ఒక గుప్పెడితో ఎంత వస్తే అంతే మాత్రమే చెయ్యండి. ఊరికనే తెచ్చేసి దేవుళ్ళ మీద మాత్రం పోస్తే లేనిపోని దోషాలు మనకి ప్రాప్తిస్తాయి. ఓం నవగ్రహ దేవతాయే నమః.